తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమెన్. ప్రార్థించుకుందాము. దయగల తండ్రి, ప్రేమల ప్రభా, ఈ యొక్క సాయంకాల సమయాన్ని బట్టి మీకు స్తోత్రం వందనాలు సమర్పిస్తున్నాం. ప్రభా, యొక్క ఆదివారం దినమందు తండ్రి మేము మీ యొక్క నామాన్ని స్మరించుకోవడానికి మరొక అవకాశం మాకు ఇచ్చినందుకు స్తోత్రం తెలుస్తున్నాం. మరి ఈ యొక్క 5వ నెలలో కూడా మమ్మల్ని ప్రభా ప్రవేశింపజేసిన విధానం మీకు స్తోత్రములు. 5వ నెలలో 3వ దినమందు మీ యొక్క తండ్రి పరిశుద్ధమైనటువంటి వారాన్ని తండ్రి పరిశుద్ధమైనటువంటి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడానికి మేము ఆలయంలోనికి ప్రవేశించలేని పరిస్థితులు మాకున్న తండ్రి, మా యొక్క హృదయములు, మా యొక్క ఇళ్ళు ప్రభా, మేము నివసించే గదులు మరి ఆలయములుగా మీరు మార్చి ఇచ్చిన విధానం మీకు స్తోత్రం చేస్తున్నాం. ఈ యొక్క ఆరాధనలో పాల్పొందులు పంచుకునే ప్రతి ఒక్క బిడ్డను, వాక్యాన్ని వినేటువంటి ప్రతి బిడ్డల్లో మీ యొక్క క్రియ జరిగించండి, బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీ కృపకలాస్తూ మాతో నడిపించమని, మీ సిలువ చాటున మీ దాసులను కూడా మరుగుపరిచి బలపరిచి వాడుకుని మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలు మీకు అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామం పేరిట నా యొక్క వందనలు మరియు శుభములు తెలుపుకుంటున్నాను. మరి దేవుడు యొక్క నూతన నెలలో మనల్ని ప్రవేశింపజేస్తున్నాడు. తన నమ్మని బిడ్డలను చేయవిడవకుండా తన యొక్క కృపలో మనల్ని భద్రపరిచి కాపాడిన విధానం బట్టి మనము దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క నామాన్ని మహిమపరిచే రీతిగా ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసునామమున పాటను మన హృదయాలే ఆలయాలుగా, మన యొక్క ఇళ్ళే గదులే ఆలయములుగా దేవుడు ఈరోజు మనకి ఇచ్చుంటున్నాడు. కాబట్టి ఈ సమయంలో మనం దేవుని యొక్క సమక్షంలో సమర్పించుకొని ఈ యొక్క ఆరాధనలో మరి ప్రార్థన పూర్వకంగా పాలు పొంది దేవుని నామమును మహిమపరచవలసిన ప్రేమతో కోరుచున్నాను. ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. ఈ బ్రతుకులో పాపమా కలతలా, ఈ హృదయంలో బాధగా కన్నీరా, ఈ కన్నీరంతా తుడిచివేయు రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. స్వభావంతో జ్ఞాన స్వభావమై వెతికే వారికంతా కనపడు దీపము యేసు రాజు మాటలే వినుట ధన్యము. వినుట వలన విశ్వాసం అధికమధికమై ఆత్మను దానము తీరును ధరణి మనసు హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. ప్రభు యేసు మాటలే పెదవుల మాటలే దీర్ఘాక్షముగా ఫలించాలని పెదవితో పలికదాం మంచి మాటలే. హృదయమంత యేసు ప్రభుని ప్రేమ మాటలే. నిందెను కోరిన పొందిన మనన హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. బ్రతుకులో పాపమా కలతలా, మీ హృదయంలో బాధలా కన్నీరా, ఈ కన్నీరంతా తుడిచివేయు రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. ఈ దినం కొరకైనటువంటి సువార్త పాఠ్యభాగం మనము చదువుగా
మరి విందము. పరిశుద్ధుడి లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము వచనములు 15 మొదలుకొని 35 వరకు. లూకా సువార్త 24వ అధ్యాయము వచనములు 15 మొదలుకొని 35 వరకు. 13 నుంచి నేను చదువుతున్నాను. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నింటిని గురించి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను. అయితే వారు ఆయన గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మోయబడిను. ఆయన మీరు నడచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడుగగా వారు దుఃఖముక్కులై నిలిచిరి. వారిలో క్లెయోపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి, ఈ దినములలో అక్కడ జరిగిన సంగతుల్ని ఒక్కడవే ఎరుగవా అని ఆయనను అడిగాను. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గురించిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యంలోను శక్తిగల ప్రవక్త ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయన ఎలాగ మనశిక్షకు అప్పగించి శిలువ వేయించిరో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములు ఆయను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారుగానే సమాధి వద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి కొందరు దేవదూతలు తమకు కనపడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పినని వారితో చెప్పి మాకు విస్మయము కలిగజేశారు. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనేరి గాని ఆయన్ను చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన అవేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటన్నింటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఈలాగ శ్రమపడి తన మహిలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖములన్నిటిలో తనను గూర్చిన వచనముల భావం వారికి తెలిపాను. ఇంతలో తాము వెళుచున్న గ్రామం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంక కొంత దూరం వెళ్ళినట్లు అగపడగా వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దు గురింకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండటకు లోపలికి వెళ్ళాను. ఆయన వారితో కూడా భోజనములకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయన్ను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడు. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచుతున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకునేది. ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులను వారితో కూడా ఉన్నవారిని కూడి వచ్చి ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కనబడనని చెప్పుకొనుచుండరి. వారిది విని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచటం వలన తమకేలాగూ తెలియబడినో అదియు తెలియజేసిరి. ఆమెన్. చదువుగా స్వార్థ పాఠ్యభాగం చదువు వినిపించడం అనేది దేవునికే క్రీస్తుకే మహిమ కలుగుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, సాయంకాల సమయాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రం వనాలు సమర్పిస్తాను. మీ యొక్క వాక్యాన్ని ధ్యానించుకొని పోతుండగా అందరితో మీరు మాట్లాడండి. మీ యొక్క వాక్యం మాకు బింబింప చేయండి. వినగలిగిన చెవులను గ్రహించగల హృదయం మాకు దయచేయండి. ఇక సాయంకాల సమయంలో మిమ్మల్ని తగ్గిస్తూ మీరు హెచ్చిస్తూ యేసునామమున ప్రార్థన కూర్చున్నాం పరమ తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలు మీకు అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు మరియు శుభములు తెలుపుకుంటున్నాను. మరి ఈ యొక్క 5వ నెల యందు ఈ 3వ దినమందు దేవుడు మనల్ని ప్రవేశింపజేసి తన యొక్క కృపలో మనల్ని భద్రపరిచి మనకు ఇచ్చిన జీవాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు మనం చెల్లిస్తుంటున్నాం. మనం చదువుకున్నట్టు వాక్య భావన అనుసరించి ఈరోజు కొన్ని మాటలు మీతో కూడా పంచుకొని మరి వెళ్ళాలని ఆశిస్తున్నాను. మరి ఈ యొక్క యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని వినిచినటువంటి ప్రతి ఒక్క జీవితంలో, ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో, మరి కుటుంబ జీవితంలో దేవుడు తామే తన కృపను, బలమును, తన దయను, మనకు కనికరమును బయలుపరిచి మనతో కూడా ఉండి వాక్య బాగుదర మనతో మాట్లాడి క్రియ జరిగించిన గాక. ఆమేన్. మరి ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుకున్న వాక్య భాగము మరి ముఖ్యమైనటువంటి వాక్య భాగము యేసు ప్రభు ఈస్టర్ దినమందు పునరుత్థానుడై లేచినటువంటి ఆదివార సాయంకాలం ముందు ఇద్దరు శిష్యులు యేసు ప్రభు లేచిన తర్వాత ఆ యొక్క సాయంకాల దినమందు యెరూషలేము నుండి
వారు ఇద్దరు అక్కడ వెళ్ళినట్టుగా మనం వాక్యంలో చదువుతున్నాం. వారు ఇద్దరు ఎవరంటే 11 మంది శిష్యులు, అంటే 12 మంది శిష్యుల్లో ఇస్కారియోతు యోధా చనిపోయాడు. మరి 11 మంది శిష్యులు యెరూషలేములో పై గదిలో వారు మరి వేచి ఉన్నారు. మరి ఈస్టర్ దినమున పునరుత్థానుడు లేచుట, యేసు ప్రభువు లేచుట ఆ దినమున సాయంకాలంలో వారిలో 18వ వచనము, యోకా 24:18 వారిలో క్లెయోపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతి నీ ఒక్కడవే ఎరుగవా అని ఆయనను అడిగాను. మరి ఇద్దరు ఎవరంటే యేసు ప్రభు యొక్క శిష్యులు కాదు, కానీ మరి యేసు ప్రభువును వెంబడించినటువంటి క్లెయోపా అనేటువంటి ఒక వ్యక్తి, రెండో వ్యక్తి ఒకవేళ లూకా అనేటువంటి వ్యక్తిగా ఉండొచ్చు అని చెప్పి వేదాంత పండితులు, చరిత్రకారులు మనకు బయలుపరుస్తుంటున్నారు. మరి వీరు ఇద్దరు కూడా యేసు ప్రభు పునరుత్థానుడు లేచినట్టు ఆ దినం ముందు సాయంకాలం ముందు యెరూషలేము నుండి మరి ఎమ్మాయు అనేటువంటి గ్రామానికి వారు వెళుచు దాదాపు అది 11 నుంచి 12 కిలోమీటర్లు, అంటే 8 మైళ్ళు, 12 కిలోమీటర్లు దాదాపు ఉంటుంది యెరూషలేము నుంచి ఎమ్మాయు గ్రామానికి. వారు ఇద్దరు కూడా నడిచి వెళుతూ ఉంటున్నారు. మరి ఎందుకు వెళుతున్నారో మనకి ఇక్కడ తెలియదు, కానీ వారు వెళుతూ ఉంటున్నారు. మరి వెళుచున్నప్పుడు వీరు ఊరికి వెళ్ళలేదు, కానీ యేసు ప్రభు యొక్క శ్రమ, మరణము, పునరుత్థానం గురించి జరిగినటువంటి సంగతుల గురించి మరి యాజకులు, ప్రధాన యాజకులు ఏ విధంగా యేసు ప్రభుని హింస పెట్టారు, కష్టపెట్టించారు, మరి అక్కడ బంట్రౌతులు కానీ వాళ్ళంతా ఏ విధంగా యేసు ప్రభును చూచారు, ఏ విధంగా ఉమ్మి వేశారు అనేటువంటి మాటల గురించి, మరి దేవుని గురించిన మాటల్ని, జరిగినటువంటి సంగతుల్ని, ఘోరమైనటువంటి ఆ యొక్క ప్రభావాలను గురించి వారు సంభాషిస్తూ మరి నడిచి వెళ్తూ ఉంటున్నారు. అలాగే నడిచి వెళ్తున్న సమయంలో మరి యేసు ప్రభు వారే, అంటే 15వ వచనం ఇలాగ రాయబడుతున్నది, వారు సంభాషించు ఆలోచించుకొనిచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయన గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఈ సమయంలో మరి యేసు ప్రభు వారు ఒక అన్యుడి వలె, అంటే పునరుత్థానుడు లేచినట్టు యేసు ప్రభు అనేక మందికి తనను బయలుపరుచుకున్నాడు. అంటే దాదాపు ఆయన లేచినప్పటి నుంచి 40 రోజులు మరి లోకంలో జీవించి అనేక మందికి తనను ప్రత్యక్షపరుచుకున్నాడు. మరి శిష్యులకు 3 సార్లు ప్రత్యక్షపరుచుకున్నాడు. మరి ఈ ఇద్దరు కూడా మరి ఆ విధంగా ఇద్దరు, తర్వాత గుంపులుగా ఉన్నటువంటి బిడ్డలతో దాదాపు 12 సందర్భాలలో యేసు ప్రభు వారు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ విధంగా ప్రత్యక్షపరుచుకున్న విధానంలో మరి ఇద్దరు క్లెయోపా మరియు లూకా అను వారు మరి ఎమ్మాయి గ్రామానికి వెళుతున్నప్పుడు, సంభాషించుకుంటూ వెళుతున్నప్పుడు జరిగిన సంగతుల గురించి వారు మరి ధ్యానిస్తూ వెళుతున్నప్పుడు, తమ మనసులో మరి ధ్యానించుకుంటూ, స్మరించుకుంటూ వెళుతున్నప్పుడు, గుర్తు చేసుకుంటూ వెళుతున్నప్పుడు మరి యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. కాబట్టి ఈ యొక్క వాక్య భావన అనుసరించి కొన్ని మాటలు మనం గుర్తు చేసుకోవడానికి ఈ సమయంలో మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తుంటున్నాను. మరి యేసు ప్రభు పునరుత్థానుడు లేచినటువంటి యేసు ప్రభుతో మనము ఐక్యం కలిగి ఉండటాన్ని మనము గుర్తించాలి. మరి యేసు ప్రభుతో మనం ఐక్యం కలిగి ఉండాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి అని చూస్తున్నప్పుడు మరి దేవుని గురించి ఆ యొక్క యేసు ప్రభుని గురించి ఎప్పుడు దేవుని గురించి తలించే తలంపు మన యొక్క హృదయాలలో ఉండాలి. అంటే యేసు ప్రభు గురించి తలంపు, థింకింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంటే మనం ఈ లోకాన్ని గురించి, ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా వైరస్ని గురించి మనం ఎక్కువగా మరి ఆలోచిస్తూ ఉంటున్నాం. మరి దానికంటే గొప్పవాడైనటువంటి యేసు ప్రభు గురించి మనం మరి ఆలోచించడం లేదు. అందుకని దేవుని గురించి తలంపు, పునరుత్థానుడు లేచినటువంటి యేసు ప్రభు గురించి తలంపు మన యొక్క మరి హృదయాల్లో మరి ఉండేటప్పుడు మరి యేసు ప్రభు కూడా తానే స్వయంగా ఒక అన్యుడి వల్లే వారితో కూడా మరి జతపరుచుకొని వారితో కూడా ఇద్దరు వెళ్తున్న వారితో ముగ్గురుగా, మూడవ వ్యక్తిగా యేసు ప్రభు తను తాను ఎవరని వారికి చెప్పలేదు, కానీ వారి కన్నులు మూయబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. వారి యొక్క ఆత్మీయ కన్నులు మరి మూయబడింది. మరి ఆత్మీయ కన్నులు మూయబడినా కూడా వారు మరి జరిగినటువంటి సంగతుల గురించి నేర్చుకుంటూ మరి వారికి అర్థం కాలేని పరిస్థితులు పెడుతున్నారు. కాబట్టి మరి యేసు ప్రభు ఎక్కడ 2-3 కూడి నా నామమున కూడి ఎందరో వారి మధ్యలో నేను ఉంటానని దేవుడు మనకు సెలవిచ్చి ఉంటున్నాడు. కాబట్టి ఆ విధంగా ఇద్దరు ఒకే మనసుతో, ఒకే తలంపుతో వారు నడిచి వెళుతున్నప్పుడు వారి మార్గములు యేసు ప్రభు వారి స్వయంగా వారితో కూడా నడిచి వెళ్ళటం, అంటే వారితో కూడా జాయిన్ చేసుకున్నాడు దేవుడు. ఆ యొక్క ప్రయాణంలో, విశ్వాస యాత్రలో యేసు ప్రభు వారితో కూడా మరి జతపరుచుకొని మరి మూడో వ్యక్తిగా ఆయన ఒక సాధారణటువంటి వ్యక్తిగా, ఒక అన్యుడిగా తనను
మరి వారితో కూడా ఏకీభవించుకొని ఐక్యపరుచుకొని వెళుతూ ఉంటాం మనం చూస్తున్నాం. మరి యేసు ప్రభు మనతో కూడా ఐక్యం కావాలంటే ఆయన గుర్చుంటే తలంపు, ఆయన మరణాన్ని, మన పునరుత్థానాన్ని గుర్చుంటే, ఆ శ్రమలు గుర్చుంటే తలంపు మనకు ఉండాలని మరి అపోస్తలుడైన పౌలు కూడా మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఈ విధంగా సెలవిస్తూ ఉంటున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మరి 8 నుంచి 10 వాక్యాలు మనం చదివినట్లయితే ఈ విధంగా చెప్పబడి ఉంటున్నది. నేను చదువుతాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:10 నుంచి 11 వచనాలను చదువుతాను. ఏ విధము చేత నేను మృతుల్లో నుండి నాకు పునరుత్థానం కలగవలని ఆయన మరణ విషయంలో సమానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెట్టతో సమానముగా ఎంచుకొంచున్నాను. ఆయన శ్రమలలో పాలివాడగుటకు మరి అపోస్తలుడైన మరి పౌలు మరి ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రికలో ఈ విధంగా సెలవిస్తుండటం మనం చూస్తుంటున్నాం. అంటే మరి యేసు ప్రభు నుండి శ్రమల్లో మనకు పాలు పెంపులు అలాంటి తలపు ఉంటేనే చాలు. యేసు ప్రభు మనతో కూడా ఆయన ప్రయాణిస్తాడు. ఆయన ప్రయాణించినప్పుడు మనకి ఏం జరుగుతుంది? మరి ఆయన యొక్క శక్తి మనతో కూడా ఉంటుంది. పునరుత్థానమైనటువంటి బలము, శక్తి మనల్ని ఆవరిస్తుంది. ఆయన యొక్క మహిమ ప్రభావములు, ఆయన యొక్క ప్రసన్నత మన మీద ఆవరిస్తుంది అనమాట. అంటే మనకు తలంపు ఉండాలి. యేసు ప్రభు పునరుత్థానమైనటువంటి యేసు ప్రభు గురించి తలంపు, నీతి కొరకు ఆయన అన్యాయంగా చంపబడుతుంటే ఆయన తలంపు, శ్రమలు అనుభవించాడు. ఆయన్ని హింసించారు, చిత్రహింసలు పెట్టారు, అవమానపరిచారు, ఉమ్మివేశారు. అయినను యేసు ప్రభు అందరికీ సమాధానం ఇవ్వటానికి, రక్షణ ఇవ్వటానికి, క్షమించడానికి మరి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన ఏమాత్రం నోరు తెరవకుండా ఆయన మరణ పర్యంతం, శిలువ మరణ పర్యంతము విధేయుడై తనని లోపరుచుకుని మరి మన కొరకు తను అప్పగించిన దాన్ని మనం చూస్తుంటాను. కాబట్టి యేసు ప్రభువు పునరుత్థానుడై లేచాడు. మరి ఆ శ్రమలు, వేదనలు, ఇబ్బందులు జరిగిన సంగతుల్ని మరి యొక్క శిష్యులు ధ్యానించుకుని పోతూ ఉంటుండగా, స్మరించుకొని ఉంటుండగా, తలంచుకుంటూ వారు మరి ప్రయాణిస్తూ వెళుతూ ఉంటుండగా యేసు ప్రభు వారితో కూడా ప్రయాణంలో సహాయపడి వారికి ఒక తోడుగా మరి సత్యాల గురించి వారికి మరి బయటపెట్టడం, వారికి వివరించడం మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఆ తలంపు మనకు ఉండాలి. రెండవదిగా మరి వారు ఈ విధంగా వెళుతూ ఉంటున్నారు. మరి అలాంటి తలంపు మనకు ఉంటేనే రెండవది యేసు ప్రభు మనకి చేసేది ఏంటంటే మరి జరిగినటువంటి సంగతుల గురించి వివరించేటువంటి దేవుడు, బోధించేటువంటి దేవుడు. అంటే ఆయన బోధించాలంటే మనకు హృదయాలు, మనకు చెవులు మరి తెరవబడాలి. మరి ఎప్పుడు వీరికి తెరవబడింది అని మనం చూసినట్లయితే మరి సాయంకాలం అయిపోయింది, చీకటి గమ్మిపోయింది. కాబట్టి యేసు ప్రభు వారు మరి యేసు ప్రభువుగా కాకుండా ఒక వ్యక్తిగా తనను బయలుపరుచుకున్నాడు. కాబట్టి ఆ యొక్క ఊరు వచ్చిన తర్వాత ఎంబాయి గ్రామం వచ్చేసి వాళ్ళిద్దరు కూడా మరి వాళ్ళు బస చేసే స్థలానికి వారు వెళ్ళిపోయారు. వెళ్ళేటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభు వారు ఇంకొక ఊరికి వెళ్ళేవాడుగా, అంటే తను ఇంకా కొంచెం దూరం ఆయన అట్లా 2-3 అడుగులు పెట్టాడు. అప్పుడు వీళ్ళు చెప్పారు, చీకటి అయిపోయింది, మీరు కొత్తగా ఉండేట్టుగా ఉంది, కాబట్టి ఈరోజు రాత్రి మాతో కూడా వచ్చి బస చేయండి అని చెప్పి యేసు ప్రభు వారు మరి యేసు ప్రభువును ఈ యొక్క ఇద్దరు కూడా వ్యక్తులు మరి అక్కడ పిలవటం, బతిమాలుకున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. నేను చదువుతాను ఆ వాక్యాన్ని. మరి యేసు ప్రభు యొక్క ఇంతలో 28వ వచనంలో, ఇంతలో తాము వెళుచున్న గ్రామం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళినట్టు అగపడగా వారు సాయంకాలం కావిచ్చినది, ప్రొద్దుగుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయన బలవంతం చేసిన గనుక ఆయన వారితో కూడా ఉంటకు లోపలికి వెళ్ళాను. మరి ఆయన ఆహ్వానించేటప్పుడు అంటే మొట్టమొదటి మనకు తలంపు ఉండాలి. మరి యేసు ప్రభువును ఆహ్వానించి ఆ యొక్క హృదయం మనకు కావాలి. మనం ఇళ్ళకి ఎవరైనా వచ్చినట్లయితే కొత్తగా వస్తే మనం ఆహ్వానించము, కానీ మన బంధువులు వస్తే ఏ విధంగా ఆహ్వానిస్తున్నాం అంటే చాలా సంతోషంతో కదా, తృప్తి అయినటువంటి హృదయముతో, ఆనందముతో, మహానందంతో మన యొక్క మరి గెస్టుల్ని, మన ఇళ్ళకి ఎవరైనా బంధువులు వచ్చినట్లయితే, విందుకు వచ్చినట్లయితే వాళ్ళని పిలుచుకొని వచ్చి మనం కూర్చోబెట్టి ఘనత చేస్తాం, మర్యాద చేస్తాం, వారిని ఉపచరిస్తాం. కాబట్టి ఆ విధంగా మరి యేసు ప్రభువును ఒక వ్యక్తిగా వారు చూశారు. కాబట్టి ఆ వ్యక్తిని కూడా వారు ఆహ్వానిస్తాం మనం చూస్తున్నాం. అంటే మంచి మనసు కలిగినటువంటి వారు, మంచి హృదయం కలిగినటువంటి వారు. అయ్యో చీకట్లో పోయి కష్టపడతాడు ఏమని చెప్పి మరి మాతో కూడా
వచ్చి బస చేయండి, మాతో కూడా ఉండండి, ఈ రాత్రి ఉండి తెల్లారితో పోవచ్చు అని చెప్పి బతిమాలుకున్నారు. అంటే వారు ఎంతగా బలవంతం చేసి, ఇప్పుడు బలవంతం చేసినట్టే ఆ యొక్క హృదయం వారికి ఉన్నది. ఎవరు అన్యుడు, కానీ వారు అన్యుడిగా వారు అంగీకరించినా కూడా వారు బలవంతం చేసి వారితో కూడా ఉండాలని ఆహ్వానించారు. ఇప్పుడు ఆహ్వానించినప్పుడు యేసు ప్రభు లోపలికి వెళ్తున్నారు. అంటే ప్రకటనలో మనం చదువుతున్నాం, ఇదిగో నేను తలుపు వద్ద నిలిచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపును తీసిన ఎడల నేను కూడా లోపలికి వచ్చి వారితో కూడా భోజనం చేసేదను. అంటే మనతో కూడా ఐక్యపడే యేసు ప్రభు. అంటే అంటే ఆ యొక్క హృదయం అనేటువంటి తలుపును ఏ విధంగా ఆయన బయట ఉంటే తలుపును తట్టేటప్పుడు మనము బంధువుల్ని మరి విందుకు ఆహ్వానించిన వారిని ఆహ్వానిస్తామో, ఆ విధంగా యేసు ప్రభు వారు కూడా మన హృదయం అనే తలుపు వద్ద నిలిచుండి తట్టుచున్నాడు అంట. మనము తీసేటప్పుడు ఆయన మనలో లోపలికి వచ్చి మనతో కూడా ఆయన ఐక్యపరుస్తాడు. భోజనం అంటే ఏంటి అంటే, భోజనం ఒకటే తృప్తిపరచగలదు ఏ మనిషినైనా. మిగతా అన్ని వస్తువుల కంటే భోజనం అంటే చాలు అనేటువంటి చెప్పేటువంటి మాట భోజనం. కాబట్టి అలాంటి సంతృప్తినిచ్చినటువంటి ఆ యొక్క మహిమ ప్రభావాన్ని, తన యొక్క సన్నిధిని మన యొక్క హృదయాల్లో నింపి ఆయన కూడా మన యొక్క హృదయానికి వచ్చి హృదయాలు ఏలే రాజుగా ఆయన మరి నిలిచిపోతాడు అనమాట నిరంతరంగా. కాబట్టి మరి ఆహ్వానించేటువంటి ఆహ్వానం మనకు కావాలి. తలంపు మొట్టమొదటిది దేవుని గురించి తలంపు కావాలి. ఈ లోకం గురించి తలంపు, ఈ యొక్క లోకం యొక్క మరి పరిస్థితులను మనం చూసినట్లయితే మరి ఆర్థికంగా మరిటువంటి పరిస్థితులు, మనకు ఇవి కావాలి అవి కావాలి అనేదానికంటే మనకి ఏమి కావాలో దేవునికి తెలుసు. కాబట్టి ఆ తలంపు, దేవుని గురించి తలంపు, ఆయన శ్రమల గురించి తలంపు, నీతి న్యాయాల గురించి తలంపు, ఆయన బృంతాలు వేసినటువంటి బృంతాల గురించి తలంపు మనకు ఉన్నట్లయితే దేవుడు మనతో కూడా మన ప్రయాణంలో, మన కష్టాల్లో, మన యొక్క జీవిత యాత్రలో మనతో కూడా ఉంటాడు. రెండవది మనం చూసినట్లయితే ఆయన ఆహ్వానించేటువంటి ఆ యొక్క మనస్సు, హృదయం. కాబట్టి అలాంటి హృదయంతో మరి వీరిద్దరు కూడా ఆహ్వానించారు. మరి బృంతాడు యేసు ప్రభు వారితో కూడా వెళ్ళి మరి ఆయన వారితో కూడా గడపడం చూస్తున్నాం. మరి జరిగింది ఏమిటి అని చూసినప్పుడు మరి 30వ వచనంలో ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రం చేసి దాని వారికి విరిచి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడింది. అంటే ఆహ్వానించిన వారు మరి భోజనానికి కూర్చున్నారు, మరి విందు ఇచ్చారన్నమాట. మరి యేసు ప్రభు వారు ఏం చేశారంటే ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయన గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. మరి ఇప్పుడు యేసు ప్రభు యొక్క మరి శక్తిని మరి ఆయన రొట్టెను పట్టుకొని విరిచి స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టినప్పుడు మరి పంచిపెట్టి తన యొక్క శరీరాన్ని, ప్రాణాన్ని పంచిపెట్టినట్టు యేసు ప్రభు మరి ఆ రొట్టెను విరిచి ఇచ్చినప్పుడు వారికి మరి ఒకవేళ యేసు ప్రభు తన యొక్క శిష్యులకు ఇచ్చినటువంటి ప్రభురాత్రి భోజనం వారికి గుర్తు వచ్చింది ఏమో. కాబట్టి వారికి యేసు ప్రభు నూతన వేసిన తర్వాత గుర్తుపట్టలేదు. కానీ ఇప్పుడు ఆ రొట్టెను విరిచి ఆ యొక్క స్టైల్ని, ఆ యొక్క సూత్రాన్ని వారు చూశారు, ఆ క్రమాన్ని వారు చూశారు. మరి ఏ విధంగా యేసు ప్రభు చేశారనేది వినుంటారు కదా, శిష్యులు చెప్పి ఉంటారు కదా. కాబట్టి విని గుర్తుపట్టిరి. వారి కన్నులు అంటే వారి యొక్క మరి శారీరక కన్నులు ఉన్నాయి, కానీ ఆత్మీయ కన్నులు మోయబడి ఉన్నది. ఇప్పుడు తెరవబడింది. తెరవబడగానే యేసు ప్రభు యేసు ప్రభుని గుర్తుపట్టారు. గుర్తుపట్టిన వెంటనే మరి ఆయన వారికి అదృశ్యుడు ఆయన. అప్పుడు మరి రెండవది మనం చూస్తున్నాం, ఆయన ఆహ్వానించడం, మనతో కూడా ఆయన ఐక్యపడి భోజనంలో పాలు పంపులు పొందుకుంటాడు. మనం తినేటువంటి ఆహారాన్ని కూడా ఆయన దీవించి ఇచ్చేటువంటి దేవుడు. మరి ఇలాంటి కష్ట పరిస్థితుల్లో, క్లిష్టమైన పరిస్థితులు, కరోనా వారికి సంబంధించినటువంటి పరిస్థితులు మనం ఉంటున్నాం. కాబట్టి దేని గురించి మనం చింతపడకుండా మరి యేసు మన హృదయంలో సొంతం చేసుకున్నట్లయితే, మన యొక్క జీవితాలకి సొంతం చేసుకున్నట్లయితే, మన కుటుంబాలకు ఆయన సొంతం చేసుకున్నట్లయితే మరి మన యొక్క అక్కరలను ఆయన తీర్చే దేవుడు. ఆత్మీయంగా సంతృప్తి పరిచాడు, మరి శారీరకమైన ఆహారాన్ని వారికి ఇచ్చాడు, ఆత్మీయ కన్నుల్ని మరి వారికి తెరచి పునరుత్థాన యేసు ప్రభు యొక్క శక్తిని, మహాత్మ్యాన్ని, మరి ఆయన యొక్క మహిమ ప్రభావాన్ని, సన్నిధిని మరి గుర్తు చేసుకోవడానికి యేసు ప్రభు వారికి సహాయం చేశాడు. ఇప్పుడు మూడవదిగా ఈ విధంగా చేసినప్పుడు మరి మొట్టమొదటి చెప్పాను, తలంపు ఉండాలి. దేవుని గురించి తలంపు, ఈ లోకాన్ని గురించి తలంపు కాదు. మరి దేవుని ఆహ్వానించినట్టు మంచి హృదయం మనకు కావాలి. హృదయాన్ని దేవునికి హృదయంలో స్థానం ఉండాలి. ఆయనకి అక్కడ చేరవేసి పెట్టి కూర్చోబెట్టాలి. పలు సమయాల్లో
ఈ లోకం యొక్క ఆశలు వచ్చి మనం చేస్తామంటే దేవుణ్ణి ఆహ్వానించలేని పరిస్థితులు, దేవుని వెలివేసేటటువంటి పరిస్థితులు మన యొక్క హృదయాల్లో చోటు చేసుకుని, మన జీవితాల్లో చోటు చేసుకొని మరి యేసు ప్రభువే లోపల ఉన్నటువంటి వ్యక్తి బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి మనం చూస్తుంటున్నాం. కాబట్టి దాన్ని మార్చుకోవడానికి మరి పునరుత్థానుడు యేసు ప్రభు, లేచినటువంటి యేసు ప్రభు యొక్క శక్తి, మహాత్మ్యం, బలం మనకు కావాల్సినటువంటి ఉంటుంది. మరి మూడవదిగా మనం చూసినట్లయితే 32వ వచనంలో నేను చదువుతాను. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖను మనకు బోధపరిచినప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకటి చెప్పుకున్నది. ఆ గడియలోనే వారు లేచి యెరూషలేముకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులను వారితో కూడా ఉన్న వారిని కూడి వచ్చి ప్రభు నిజంగా లేచి సీమోనుకు కనబడిని చెప్పుకొనిచుండేది. వారు ఇది విని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరచడం వలన తమకేలాగూ తెలియబడినో అది తెలియజేసింది. కాబట్టి మూడవది మనకు ఉన్నటువంటి హృదయం, ఎలాంటి హృదయం అంటే యేసు ప్రభు యొక్క మాటలను మరి విని దాని ప్రకారము మరి క్రియ జరిగించేటటువంటి ఆ యొక్క శక్తి మనకు కావాలి. కాబట్టి యేసు ప్రభు లేఖనాల్ని బోధపరచు మన హృదయం మనలో మండుచుండలేదా, మండుచుండే ఒక అనుభవం ఏమిటంటే మరి మండటం అంటే ఏమిటి? దేవుని యొక్క ప్రసన్నత మన యొక్క హృదయంలో వచ్చినప్పుడు ఒక ప్రత్యేకమైన ఆనందం. కాబట్టి దేవునికి వచ్చినటువంటి తలంపు మనతో కూడా ప్రయాణించడానికి సహాయపడుతుంది. దేవుని ఆహ్వానించేటువంటి ఆ హృదయము, దేవుడు మనతో మన యొక్క హృదయాన్ని తన యొక్క శక్తితో నింపి మన యొక్క ఆత్మీయ కళ్ళను తెరుస్తాడు. మూడవదిగా మరి తన యొక్క ప్రసన్నతతో, తన యొక్క శక్తితో మనల్ని నింపుతాడనమాట. అంటే ఆ యొక్క శక్తి దేనికంటే, ఈ శిష్యులు సాయంకాలం అయిపోయింది, ఇక్కడే బస చేయండి అని చెప్పినటువంటి వారు యేసు ప్రభు అని గుర్తుపట్టిన తర్వాత ఆ చీకట్లోని మరలా వారు తిరిగేటువంటి హృదయాన్ని, శక్తిని వారికి దేవుడు ఇచ్చాడు. అర్థం చేసుకోవాలటువంటి పరిస్థితులు ఆ యొక్క ఇద్దరు శిష్యులకు మరి అర్థం చేసినటువంటి దైవవాక్యాన్ని బోధించినటువంటి ఆ శక్తిని బోధించినప్పుడు ఒక నూతన మార్పును వారికి ఇవ్వటం మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఈ సమయంలో దేవుని యొక్క శక్తి, పునరుత్థానుడై లేచిన యేసు ప్రభు యొక్క శక్తి మనకు మరి రహస్యాల్ని మనకు బోధిస్తుంది. దేవునికి వాక్యం ద్వారా శక్తిని మనకి ఇస్తుంది. కాబట్టి సమస్యలు ఇవ్వటువంటి మన యొక్క జీవితాలు దేవుడు నూతన శక్తి, నూతన బలాన్ని మనకి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. కాబట్టి ఈ సమయంలో మరి యేసు ప్రభు వారు ఆ యొక్క వాక్యాల్ని మనకు మరి బోధిస్తున్నప్పుడు మన యొక్క హృదయంలో మండుచుండలేదా, మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకునేది. వెంటనే వారు తిరిగి వెళ్ళేటువంటి శక్తిని యేసు ప్రభు నూతన ఇచ్చినటువంటి ఆ యొక్క యేసు ప్రభు యొక్క శక్తి ఆ యొక్క రొట్టెను విరిచి వారు తిన్నప్పుడు మరి గుర్తుపట్టినప్పుడు హృదయ కన్నులు తెరవబడిన తర్వాత మరి ఇప్పుడు ఆ చీకటిలోనే వారు పరిగెత్తి వెళ్ళి తక్కినటువంటి 11 మంది శిష్యులకు జరిగిన సంగతులను చెప్పి, మేము కూడా ఆ అనుభవంలో మరి మేము కూడా పాలు పెంపులు పొందుకోవడానికి యేసు ప్రభువును పునరుత్థానించిన యేసు ప్రభువును మేము కూడా చూచాం, జరిగింది. ఈ మార్గంలో మేము వెళ్ళినప్పుడు ఈ విధంగా మాతో కూడా ప్రయాణించాడు. మరి ఇంటికి వచ్చి మాకు తనను ప్రత్యక్షపరచుకున్నాడు, రొట్టెను మాకు స్తోత్రం చేసి విరిచి మాకు ఇచ్చాడు. మరి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు మా యొక్క హృదయంలో మండుతున్నటువంటి అనుభవాన్ని మాకు దయచేసింది. అంటే మండుతుంటే ఏంటి అంటే దేవుని యొక్క శక్తి మనలో, ప్రభావం మనలో ప్రవేశించినప్పుడు మనల్ని మార్చగలిగినటువంటి దేవుని యొక్క మాటలు. కాబట్టి ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా మనమే సమర్పించుకుందాము. దేవుడు తాము యొక్క కరోనా వైరస్ మరి పరిస్థితుల్లో మరి దాని గురించి మనం పెద్దగా దాని గురించి ఆలోచించకుండా మరి దానికంటే గొప్పవాడు, సమస్తమును మార్చినట్టు దేవుడు మనతో కూడా ఉన్నాడు. కాబట్టి పునరుత్థానుడైనటువంటి యేసు ప్రభుతో మనం ఐక్యపరచుకోవడానికి మరి మనం ప్రయత్నించాలి, ప్రార్థన చేయాలి. మరి ఎక్కువగా మరి యొక్క శ్రమల కాలంలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఉంటుంటే మనం ఆర్థికమైనటువంటి పరిస్థితులు మార్చబడాలంటే, మరి ఆత్మీయంగా మనం బలపరచబడాలంటే, మరి మానసికంగా మనము బలపరచబడాలంటే మరి దేవుని వెతకాలి. దేవుని వెతికే తలంపు మనకు కావాలి. దేవునితో పయనించే అనుభవం మనకు కావాలి. దేవుని ఆహ్వానించే హృదయం మనకు కావాలి. దేవునికి వాక్యమును చదువుకొని నేర్చుకునేటువంటి ఆ జ్ఞానం మనకు కావాలంటే దేవుడే మనకు ఇవ్వాలి. కాబట్టి దేవునికి వాక్యమే మనకు శక్తి, దేవునికి వాక్యమే మనకు బలం. కాబట్టి మనకు విడుదలిచ్చేటువంటి ఆయుధం ప్రార్థన అనేది ఒక ఆయుధం. మనం ప్రార్థన చేసి దేవునితో కూడా ఎక్కువగా మనము ఐక్యపరచాలి. ఆ ఐక్యపరచినప్పుడు నూతన బలాన్ని మనకి ఇస్తాడు. మరి ఆ బలాన్ని, శక్తిని దేవుని యొక్క నామ స్మరణకు, మరి దేవుని యొక్క నామ మహిమార్థమై సువార్త సేవను చేయాలి, సువార్తను ప్రకటించడానికి ఈ యొక్క శక్తి మనం ఉపయోగించుకోవాలి. కాబట్టి
పరిశుద్ధాత్మ దేవుడు మనం దీవించి కాపాడును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, ప్రేమల ప్రభువా, ఈ యొక్క సాయంకాల సమయాన్ని బట్టి మీకు స్తుతులు సమర్పిస్తున్నాం. ఈ యొక్క వాక్యాన్ని వినిచుంటే ప్రతి ఒక్క హృదయంలో మండుచున్న అనుభవం మాకు దయచేయండి. మా హృదయంలో మీరు ఉండి ప్రభు మా యొక్క హృదయపు కన్నులు మీరు తెరవడం ప్రార్థిస్తున్నాం. మరి ఈ యొక్క సమయంలో తండ్రి యొక్క కరోనా వైరస్ ద్వారా వ్యాపించినటువంటి అన్ని దేశాలు, మా యొక్క భారతదేశాన్ని, మరి శ్రీలంక దేశాన్ని, మరి పాకిస్తాన్ దేశాన్ని, ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని, మరి చుట్టూ ఉన్నటువంటి అన్ని దేశాన్ని, మరి ప్రత్యేకించి మేము జీవిస్తున్నటువంటి ఈ యొక్క ప్రభువా మరి కువైట్ దేశాన్ని, మేము నివసిస్తున్న ప్రాంతాన్ని మరి ప్రత్యేకించి తెలుగు బిడ్డలు ఎక్కడైతే నివసిస్తున్నారో మీ కాపుదల దయచేయండి. ఆర్థికంగా, ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా కుంగిపోయినటువంటి పరిస్థితిని మీరు మార్చండి. పునరుత్థానం యేసు ప్రభు మరి త్వరలో మాకు తండ్రి ఈ పరిస్థితితో మార్చి నిజమైన సంతోషం, సమాధానం, తృప్తిని, నెమ్మదిని మాకు దయచేసి నమ్ముతున్నాం. మరి ప్రతి ఒక్క బిడ్డల యొక్క హృదయంలో, దైనందిన జీవితంలో, మరి వారి యొక్క కుటుంబ జీవితంలో, వారి యొక్క అనుదిన జీవితంలో మీరే వారికి తోడుగా ఉండి కష్టాలని, మరి వారికి ఉన్నటువంటి ప్రభావ ప్రతి ఒక్క బాధలను, ఇబ్బందులను, ఇరుకులను మరి వారి కన్నింటినీ తుడిచివేసి నిజమైన సంతోషం, సమాధానం, నెమ్మది, మా హృదయం కలతలను మీరే తొలగించండి. భారాన్ని మీరే తొలగించండి. మరి మమ్మల్ని మమ్మల్ని బట్టి మరి మా కుటుంబాలు, మా యొక్క బిడ్డలు తండ్రి భారతదేశంలో మరి కష్టపడుతూ ఉంటుండగా ఈ ఒక్కరి యొక్క సంపాదన అనేక మందికి వెళ్ళాలి కాబట్టి మీరే నీ బిడ్డలకు సహాయం దయచేయండి. మీరు ఆదరణకర్తలు నడిపించడం ప్రార్థిస్తున్నాం. సమస్త ఘనత వైపులు మీకే సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనమందరం చేరి ప్రభు నేర్పిన ప్రార్థనను ప్రార్థించుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును గాక. మన దీని ఆహారం మాకు దయచేయము. మన అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధులు మాకు క్షమించము. మమ్మల్ని శోధనలకు తేక దృష్టి నుండి తప్పించము. రాజ్యమును, శక్తి, మహిమయు నిరంతరం నీవే ఉన్నవి. ఆమేన్. నా ప్రాణమయ యెహోవాను సన్నిధించుము. నా అంతరం ఉన్న సమస్త ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమయ యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన కార్యంలో దేని మరొకము. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం నడిపి మనందరితో, మన కుటుంబాలతో, మరి తెలుగు బిడ్డలందరితో కూడా సదాకాలం తోడని కాపాడును గాక. ఆమేన్. ప్రభు మీకు తోడైన గాక. ఈ యొక్క ఆరాధనలో పాల్పొందిన ప్రతి బిడ్డలు దేవుడు తామే సదాకాలం తోడండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.